సోషల్ మీడియాలో పోస్టుల వివాదం. మనస్పార్థంతో యువకుడి బలవన్మరణం. ములుగు జిల్లా గోవిందరావుపేట సోషల్ మీడియా పోస్టులపై నెలకొన్న వివాదం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చెల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ హైదరాబాద్ లో ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. ఇటీవల ఇంటికి వచ్చిన ఆయన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తెలుసుకున్నారు. దీనిపై అధికారులను, స్థానిక నాయకులను సంప్రదించిన ఫలితం లేకపోయింది. దీంతో ఇల్లు ఎవరెవరికి వచ్చాయని ఆరా తీసి ఆ వివరాలను చెల్వాయి సమాచారం అనే వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ వచ్చారు. బుధవారం కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఒక పోస్ట్ ను రమేష్ పోస్ట్ చేయగా గ్రూప్ లో వాదోపవాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకు ప్రాస పోలీసులు రమేష్ ఇంటికి వచ్చి ఇతరులను కించపరిచే పోస్టులు పెట్టవద్దని హెచ్చరించి వెళ్లారు. పోలీసులు అతడి ఫోన్ ను తీసుకు వెళ్లారని గ్రామస్తులు చెబుతుండగా తాము తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం రమేష్ ఇంట్లో ఉరివేసుకున్నారు. నాపై తప్పుడు కేసు పెట్టడంతో మనస్పర్ధంతో చనిపోతున్నాను, అమ్మమ్మ చిన్నమ్మలు క్షమించాలి అని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. అతడి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు, బారస, సిపిఎం నాయకులు రమేష్ మృతదేహంతో చెల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. రమేష్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోగా ఆయనతో పాటు చెల్లెలు మౌనికను అమ్మమ్మ విశాలమ్మ పెంచి పెద్ద చేశారు.